వైషు వాళ్ళ ఫ్యామిలీ నుంచెల్లొచ్చేసి వాళ్ళ బ్రదర్స్ అయితే మాకు హెల్ప్ చేయండి అంటూ ఒకటి ఫోన్‌పే నంబర్ అయితే ఇచ్చారండి. అండ్ ఆయన చెప్పిన మాటలు ఏంటి అనంటే, అందరూ గూడా రూ. 20, రూ. 30, రూ. 10 మాత్రమే పంపించారు. మాకు మొత్తం కలుపుకుంటే రూ. 20,000 మాత్రమే వచ్చాయి. దాంతోటి మాది మా ఫోన్‌పే వచ్చేసి బ్లాక్ అయింది. సో, మా వైఫ్ నంబర్ ఇస్తున్నా నేను ప్రెజెంట్ అయితే అని చెప్పేసి, తను వాళ్ళ వైఫ్ నంబర్ అయితే అక్కడ స్క్రీన్ పైన షో చేశారండి. ఆ తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయి అనంటే, అసలు మీకు ఇంతైనా బుద్ధి ఉందా? మీ చెల్లెలు చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన దానిపైన గూడా మీరు అమౌంట్ అడుక్కుంటున్నారా అని జెప్పేసి కొంతమందైతే దారుణంగా మెసేజ్‌లు చేశారు. ఆ మెసేజ్‌లు అయితే నేను ప్రతి ఒక్కటి చూసానండి. ప్రతి ఒక్కటి చదివాను. ఎంత బాధ అనిపించిందంటే, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. ప్రజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది అనంటే అందరికీ తెలిసిందే. ఉన్న ఇల్లు పోయింది, బంగారం పోయింది, ల్యాండ్స్ గూడా అప్పులు చేసి మరీ తీసుకున్నారు. అంతా హరిబాబు గాని చేతిలో పెట్టారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమ్మాయి బావుండాలి, జీవితం ఆ అమ్మాయి లైఫ్ బావుండాలి అని వాళ్ళ అమ్మ ఆలోచించిన తీరు, వాళ్ళ ఫ్యామిలీ ఆలోచించిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే గదా! అయినా ఎందుకు ఇంత దారుణమైన కామెంట్స్? కొంతమంది అంటారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి గదా! పని చేసుకొని బతకొచ్చు కదా! అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా యూట్యూబర్సే గదా! ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి అవే వీడియోస్ చేసుకుంటా అండ్ వాళ్ళ వైఫ్‌లతోటి కొత్తగా యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి మరి వాళ్ళతోని గూడా చెప్పించుకుంటా వాళ్ళు బాగుపడుతున్నారు. పైసలు సంపాదించుకుంటున్నారు. ఇంకెందుకు మీకు డబ్బులు? నెల నెల లక్షలలో వస్తూనే ఉన్నాయి గదా! అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవేనా మాట్లాడేది? వాళ్ళకి ఎంతొచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దమ్మ వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గూడా ప్రెజెంట్ వైషు వాళ్ళ అమ్మకొచ్చేసి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నారు. కోర్ట్ చుట్టూ తిరగాలంటే అయితాయా అండి? ఒక మాట చెప్పండి. ఉట్టిగానే అయితే కాదు గదా! అమ్మాయిని అడ్డం పెట్టుకొని అమ్మాయి చావు పైన చిల్లర ఏరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవి స్క్రీన్ షాట్లు గూడా నేను మీకు పెడతాను ఇందులో. ఒకసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారనేది.